హలో ఎవ్రీవన్. ఇప్పటి వరకు మనం స్వతంత్రం పొంది 77 సంవత్సరాలు కావస్తా ఉన్నవి. అంటే దగ్గర దగ్గర 2 జనరేషన్స్. ఒక జనరేషన్ 40 సంవత్సరాల కింద, టోటల్గా 80 సంవత్సరాలు, అనగా 2 జనరేషన్స్ అయిపోబోతా ఉన్నవి. 3వ జనరేషన్లోకి ప్రవేశించబోతా ఉన్నాం. ఇంటర్నెట్ యుగం నుంచి ఆర్టిఫిషియల్ యుగంలోకి అడుగుపెట్టినాం. అయినా మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఇంకా మన పరిస్థితి ఈ దీనస్థితికి మారటానికి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? సమయం ఆసన్నమైంది మిత్రమా, నువ్వు ఆలోచించటానికి. ఎందుకంటే ఎవరు మన కొరకు వెయిట్ చేయరు, ఆగరు. నువ్వు నేను మాత్రమే ఆలోచించాలా. దగ్గర దగ్గర 200 సంవత్సరాలు మనం బ్రిటిష్ పరిపాలన చేసింది. మరలా ఆ స్థితి తలెత్తద్దంటే కళ్ళు ఇప్పుడే తెరవాలా, లేదంటే ఎలా ఉంటుందో. ఎందుకంటే 2 జనరేషన్స్లో మనం అంత ఆశించినంత గొప్పగా మార్పు చెందలా. ఇంకా మన పరిస్థితులు భయానకమైనటువంటి స్థితిలో ఉంటున్నవి. ఇంకా అదే ఐడెంటిటీ, క్యాస్ట్, ఎకనామికల్గా కూడా చాలా వీక్ అయినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ఎలా ఉంటే ప్రపంచంలో మనం పుట్టగతులు లేకుండా వెళ్ళిపోతాం. చూస్తూ ఉన్నాం, దేశాలపైన దేశాల వారు జరుగుతూ ఉన్నవి, రాష్ట్రాలపైన రాష్ట్రాలు, అందులో ఉన్నటువంటి ప్రజలు ఎలా చనిపోతున్నారో చూస్తూ ఉన్నాం. రేపు మన పరిస్థితి కూడా అలాగా కాకుండా ఉండాలంటే మేలుకోవాలి, ఒక మార్పును పొందవలసినది. ఇండియా యొక్క నవీన యుగం, ఇండియా యొక్క నవభారత్ని మనం చూడవలసినది. సీతకొక చిలుక ఎలాగైతే రూపాంతరం చెందుతుందో, ట్రాన్స్ఫర్మేషన్ చెందుతుందో, కొంగలి పురుగు నుంచి సీతకొక చిలుకగా ఎలా మారుతుందో, ఆ మార్పు చెందే దశలో మనం ఉన్నాం. ప్రతి రాష్ట్రం నుంచి ఒత్తిళ్ళు, ప్రతి వర్గం నుంచి ఒత్తిళ్ళు, ప్రతి మతం నుంచి ఒత్తిళ్ళు. ఆలోచన చేయండి. అయితే అన్నింటికీ ఒకటే సమాధానం, మనం ఒక గొప్ప యుద్ధానికి ప్రిపేర్ కావాల్సినది. భౌతిక సంబంధమైనటువంటి యుద్ధం కాదు, శరీరంతో పోరాడేటువంటి యుద్ధం. ఈ ప్రపంచం ఎప్పుడు చూడనటువంటి యుద్ధము, మెంటల్ వార్. మైండ్ గేమ్ని మనం ఆడాల్సినది, మెంటల్ యుద్ధం చేయాల్సినది, కంప్లీట్గా రిఫార్మేషన్ కావాల్సినది. ఇండియా ఏంటో ప్రపంచానికి చూపించవలసినది. ఇండియా ఏంటో నిరూపించాలా. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధమా మార్పుకి?